ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నామండి. ఆనియన్స్ వేస్తున్నాము. పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాం అంటే బాగుంటుంది ఆనియన్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసాను, సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దామండి. చూడండి, ఇలా మగ్గనిద్దాము. కొంచెం మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు మగ్గింది కదా. వెల్లుల్లి ఒక పాయ అండి ఇలా వేసుకున్నారు, స్మెల్ కోసం బాగుంటుందని. తర్వాత ఇప్పుడు మామిడికాయ వేసేద్దాము. కొంచెం అట్లా మగ్గనిద్దాము టమాటా. చూడండి, ఇప్పుడు వేగింది కదా, బాగా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నాము. చాలా బాగుంటుందండి కర్రీ. సింపుల్, రెడీ. 5 నిమిషాల్లో స్టూడెంట్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినా తొందరగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. సింపుల్ అండి ఇది. మునక్కాయ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు టమాటా ఆనియన్ బాగా వేగింది కదా. కొంచెం కారం వేసుకున్నాము. కారం టేస్ట్ని బట్టి అండి, నేను 1 స్పూన్ వేసాను. ఒక ఫుల్ స్పూన్ వేసానండి, టేబుల్ స్పూన్. దీంట్లో వాటర్ కొంచెం పోస్తున్నాము, ఉడికేదానికి వాటర్ పోస్తున్నామండి. ఇలా 1 గ్లాస్ పోసుకోవచ్చు, బాగా ఉడుకుతుంది మునక్కాయలు. పెద్ద గ్లాసే పోసానండి. బాగా మునక్కాయ ఉడకాలి కదా, ఇంకా ఇగురులాగా వచ్చేదాకా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. ఇప్పుడు చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూడండి, ఇలా ఉడికిపోయింది బాగా. ఇంకా కొంచెం ఈ వాటర్ కొంచెం తగ్గిందాక అట్లాగా ఉడికిద్దాము. చూడండి, ఇలా మునక్కాయ కొంచెం ఉడకాలి. ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాము. చూడండి, ఇలాగా మునక్కాయ ఉడికింది. ఇలాగా చూడండి, ఇలా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనము ఇంకా మామిడికాయ ముక్కలన్నీ ఉడికిపోయాయి. చాలా బాగుంటుంది కర్రీ. రెడీ. తొందరగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. రెడీ అండి మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ. ఇలా ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కొంచెం ఉడికితే బాగుంటుందండి ఈ కర్రీలో. మామూలుగా పైన చల్లుకుంటాము కొన్ని కర్రీస్కి, ఇది మాత్రం ఉడికితే బాగుంటుంది. ఇలాగా